మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఎలా ఉన్నారు? ఈ వీడియో మనసు పెట్టి విను. కేవలం వీడియో కాదు, కేవలం నేను చెబుతున్న మాటలు కాదు, మీతో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్న మాటలు, దేవుడు నీతో మాట్లాడమని పలుకుతున్న దేవుని మాటలు. మనసు పెట్టి ఒక అన్నగా, ఒక సేవకునిగా మాట్లాడుతున్నా దేవుడు మాట్లాడే మాటలు అని ఖచ్చితంగా అనుకునే ఈ వీడియో చూడు. ఇవి దేవుడు నీతో మాట్లాడే మాటలు, నీకోసం మాట్లాడే మాటలు. ఒక్క క్షణం ఆగండి. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఒంట్లో ఓపిక లేకుండా, మనసు నిండా నిరాశతో మిగిలిపోయి, భారభరితమైన హృదయంతో నిండిపోయి, దేవుని గురించి ప్రార్థించాలని గాని, వాక్యం పట్ల శ్రద్ధ గాని, మోకరించాలి అనే ఆలోచన గాని రాకుండా, మాటలు లేకుండా కేవలం కన్నీళ్లు మాత్రమే వచ్చే సమయం ఒకటి ఎదుర్కొంటారు. అలాంటి సందర్భాలు ఎన్ని ఎదురైనా మనకే వస్తుంది, ప్రపంచమంతా ఆనందంగా ఉంది, మనము మాత్రం ఈ పరిస్థితిలో ఉన్నాం అనిపిస్తుంది. అది మీ ఒక్కరికే కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషనే. అది విశ్వాసం తక్కువైనందుకు నిదర్శనం కాదు, దేవుడు మనకిచ్చిన శిక్ష కాదు, అది మానవ స్వభావం. నిజమే, ఒక్కోసారి జీవితం మనల్ని గోడకు వేసి కొట్టినట్లు అనిపిస్తుంది. చుట్టూ మనుషులున్నా సరే ఒంటరితనం వెంటాడుతుంది. ప్రార్థిద్దామంటే మాటలు రావు, కళ్ళు మూస్తే కన్నీళ్లు ఆగవు, హృదయం ఎప్పటికప్పుడు చింతలోనే ఉంటుంది. కొందరికి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఇంకొందరికి ఇంట్లో జరిగే వితండవాదనలు, ఇంటి వ్యధలు, సమాజంలో గెలుపోటములు, మన వాళ్ళనే కోల్పోయిన వారి కోసం ఎదురుచూసి ఆ కోల్పోయిన వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ఒంటరి జీవితం. ఇలా ఒంటరిగా, వేదనలో, సమస్యల సుడిగుండాలలో, ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో చాలా సమస్యల గుండా ప్రయాణిస్తూ ఉంటాం. ఎదురీదుతున్న సందర్భాలు, సమస్యలు, ఉద్యోగంలో పడే ఇబ్బందులు, హేళన చేసే మనుషులు, నిన్ను హేళన చేసే నీ చుట్టూ ఉండే సమాజం, నిన్ను వేరు చేస్తున్న వారి మధ్య నువ్వొక ఒంటరి పోరాటం చేస్తున్నావు. అలాంటి ఒంటరి పోరాటాలలో, సమస్యల సుడిగుండాలలో మనం తరచుగా పడుతూ ఉంటాం. మిగతా వారు సంతోషంగా అనిపిస్తారేమో కానీ ప్రతి ఒక్కరి జీవితంలో చాలాసార్లు ఇలాంటి చేదు అనుభవం తప్పనిసరిగా ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, మీరు విరిగిపోయిన, పడిపోయిన ఆ క్షణాల్లోనే దేవుడు మీకు అత్యంత చేరువుగా ఉంటాడు, దేవుడు దగ్గరగా ఉంటాడు. మీరు చెప్పలేని మాటలు ఆయన వినగలుగుతారు, మీరు చూపించలేని గాయాలను ఆయన తడమగలుగుతారు, మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును కూడా ఆయన చూస్తాడు. కన్నీళ్లు పెట్టడం తప్పు కాదు, ఆ కన్నీటి తుంపరల తర్వాతే విశ్వాసం అనే ఆకాశంలో మేలు అనే ఇంద్రధనుస్సు విరుస్తుంది. కొంచెం ఓపిక పట్టండి, మీ మౌనం కూడా ఒకరోజు జవాబుగా మారుతుంది. మనం ఏమీ మాట్లాడలేనప్పుడు మన కన్నీళ్లే మన తరపున మాట్లాడతాయి. ఆ సమయంలో మీరు విఫలమైనట్లు, ఫెయిల్ అయినట్లు కాదు, మీరు దేవునికి మరింత దగ్గరవుతున్నట్టు. ఈ సమస్యల సుడిగుండాల్లో కొన్నిసార్లు మనం దేవునికి దూరమైపోయామేమో, దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అని బాధపడుతూ ఉంటాం. కానీ భాష లేని భావాన్ని కూడా దేవుడు చూస్తాడు. దేవునికి మనం చెప్పే మాటల కంటే మనం చెప్పలేక దాచుకున్న బాధే ఎక్కువ అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మన పెదవులను కాదు, మన హృదయాన్నే చూస్తాడు, ఆ హృదయాన్నే కావాలనుకుంటాడు. అయితే మీకు ఒక నిజం చెప్పాలి, గొప్ప గొప్ప ప్రవక్తలు అద్భుతాలు చేశారు, దేవునితో నడిచారు, బలంగా ఎదిగారు, అనేకులను నడిపించిన శక్తివంతమైన విజయాలు వినే ఉంటాం మనం బైబిల్లో. అలాంటి పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించిన భక్తులు, ప్రవక్తలు కూడా ఇలాంటి నరకాన్ని అనుభవించారు, ఇలాంటి ఒంటరి పోరాటాన్ని అనుభవించారు, కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏలియాను చూడండి, ఆకాశాన్ని మూసేశాడు, అగ్నిని పరలోకం నుంచి దించాడు, 450 మంది బయలు ప్రవక్తలను ఒంటరిగా ఎదుర్కొన్నాడు. కానీ అంత శక్తివంతమైన ప్రవక్త ఒక సమయంలో నా ప్రాణాన్ని తీసేసుకో, చాలు, నేనుండలేను అన్నాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వాక్యంలో అతను చనిపోవాలి అని కోరుకున్నాడు. ఆయన ఒక గొప్ప ప్రవక్త, కానీ అలిసిపోయాడు, విరిగిపోయాడు, ఒంటరిగా నిద్రపోయాడు. నిన్నటిదాకా ఆకాశం నుంచి అగ్నిని పిలిచిన ఆ గొంతు ఈరోజు వణికిపోతుంది. 1000 మంది ముందు నిలబడిన ఆ ధైర్యం ఈరోజు ఒక చెట్టు కింద ముడుచుకుపోయింది. ఏలియా దేవుని సింహం లాంటి ప్రవక్త, కానీ ఇప్పుడు అలిసిపోయి, విరిగిపోయి, ప్రాణం తీసుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రభువా, చాలు, నా వల్ల కావడం లేదు, నన్ను తీసుకెళ్ళిపో అని ఏడుస్తున్నాడు. మీరు కూడా ఎప్పుడైనా అలా ఏడుస్తున్నారా? దేవుడా, నేను ఇంకా భరించలేను, ఈ పోరాటం నా వల్ల కాదు అని కృంగిపోతున్నారేమో. అప్పుడు దేవుడు ఏం చూశాడో చూడండి, ఆయన ఏలియాను గద్దించలేదు. నీ విశ్వాసం ఏమైంది, నువ్వు భక్తుడువు గాదా అని నిలదీయలేదు. ఏలియాకు ఆ సమయంలోనే వాక్యం కంటే విశ్రాంతి అవసరమని దేవునికి తెలుసు.
చీకటిలో ఉన్న ఏలియా దగ్గరకు ఒక దేవదూతను పంపించాడు. ఆయన స్వయంగా రొట్టె వడ్డించి నీళ్ళిచ్చి ఏలియాను తట్టి లేపాడు. మళ్ళీ నిద్రపోతే మళ్ళీ లేపాడు. అంటే నీ కన్నీళ్ల మధ్యలో, నీ నిరాశ మధ్యలో ఆయన ఒక అదృశ్యమైన హస్తంతో నిన్ను ఎప్పటికప్పుడు తాకుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఇర్మియా ప్రవక్తను చూడండి. ఇర్మియా చరిత్ర విలపించే ప్రవక్త అని పిలుస్తుంది ఇర్మియాను. అతను నిజమే చెబుతాడు, కానీ ఎవరూ వినలేదు. కానీ ఒంటరిగా బాధపడ్డాడు. శత్రువులు చేత గొయ్యలో పడవేయబడ్డాడు. తన జన్మదినాన్ని కూడా తానే శపించుకున్నాడు. ఇర్మియా గ్రంథం 15:10 చూడండి. అయ్యో నా తల్లి, నన్ను కన్నావు గదా. లోకమంతా అతన్ని పిచ్చివాడు అంటుంది. సొంత మనుషులు అతన్ని గోతులో పడేశారు. ఇర్మియా సత్యాన్ని ప్రకటించి నిందలు మోసిన ప్రవక్త. ఆయన గుండె ఎంతలా విరిగిపోయింది అంటే, నేను పుట్టినరోజే శాపగ్రస్తం కావాలి అని శపించుకున్నాడు. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ భూమి మీద భారం, నేనిక బ్రతకలేను, ఎవరికి ఉపయోగం లేదు అని? మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని, మీరు ఎంత మంచి చేసినా చెడు ఎదురవుతుందని? ఈ లోతైన గోతులో ఉన్న ఇర్మియాలాగే మీరు కూడా చీకటిలో బందీ అయిపోయారా? కానీ వినండి, ఏ గొంతుతో అయితే ఇర్మియా ఏడ్చాడో అదే గొంతుతో దేవుడు ఒక అద్భుతమైన మాట పలికించాడు. నీ గురించి నాకున్న తలంపులు నాకు తెలుసు. నీవు మేలు చేసేవాడివి కానీ కీడు చేసేవాడివి కాదు అని. లోకం నిన్ను గోతులో పడేస్తే దేవుడు నిన్ను ఆ గోతు నుంచే సింహాసనం వైపు నడిపిస్తాడు. నువ్వు ఎంత బాధపడుతున్నావో ఓర్చుకో. ఆ బాధ నుంచే దేవుని వైపు నడిపించబడతావు. నీ విలాప నాట్యంగా మారుతుంది. నీ కన్నీళ్లు నీకు కృపా సాక్ష్యాలుగా మారతాయి. యోనా ప్రవక్తను చూడండి. మొండిగా పారిపోయిన ప్రవక్త యోనా దేవుని మాటకు ఎదురు తిరిగాడు. నినివేకు వెళ్ళమని చెబితే తర్షీషుకు పారిపోయాడు. సముద్రంలో పడిపోయాడు. చేప కడుపులో 3 రోజులున్నాడు. చేప కడుపులో దేవుడు కాపాడి సిద్ధపరిచి మరలా పంపిస్తే చివరకు యోనా ఒక చెట్టు కింద కూర్చుని, యోనా గ్రంథం 4:8 నాకు బ్రతకటం కంటే చనిపోవటం మేలు అనుకుంటాడు. యోనా దేవుని మాటకు ఎదురు తిరిగి దిశ మార్చుకుని పారిపోయిన ప్రవక్త. తుఫానులు చుట్టుముట్టాయి. సముద్రపు లోతుల్లోకి విసిరివేయబడ్డాడు. చేప కడుపు అనే చీకటి గదిలో 3 రోజులు శూన్యం అతన్ని భయపెట్టింది. అయినా ఆ మరణపు అంచున ఉన్నప్పుడు కూడా దేవుడు అతన్ని వదల్లేదు. మనము అంతే. మన తప్పుల వల్ల, మన మొండితనం వల్ల, మనం చేసే పనుల వల్ల జీవితంలో ఇలాంటి తుఫానులు కొని తెచ్చుకుంటాం. అంతా అయిపోయింది, ఇక దేవుడు నన్ను క్షమించడు, నా జీవితం ముగిసిపోయింది అని ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉంటాం. కానీ మీరు నిరాశలో ఉన్నప్పుడు దేవుడు మీ మీద కోపగించుకోడు. యోనా కోపంతో చనిపోవాలి అనుకున్నప్పుడు దేవుడు ఒక చెట్టును పెంచి అతనికి నీడనిచ్చాడు. ఆయన నీలో తప్పులను లెక్క పెట్టుకుంటూ ఉండే దేవుడు కాదు, నీలోని గాయాలను చూసే దేవుడు. నువ్వు పారిపోయినా ఆయన నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు విఫలమైనా మళ్ళీ నిన్ను నిలబెడతాడు. యోనాకు 2వ అవకాశం, సెకండ్ ఛాన్స్ ఇచ్చిన దేవుడు ఈరోజు మరో అవకాశం నీకు కూడా ఇస్తున్నాడు. ఆయన నీ మీద, నీ తప్పుల మీద నింద వేసి నిన్ను ఇక్కడితో వదిలేయడం లేదు. నీకోసం ఒక కొత్త మార్గాన్ని తెరుస్తున్నాడు. నీ ప్రయాణం ఇంకా ముగియలేదు. ఆయన నీడలో సేద తీరమని, మళ్ళీ లేవాల్సిన సమయం వస్తుంది అని మనం గుర్తించుకోవాలి. యోబు జీవితాన్ని చూడండి. యోబు నమ్మకానికి, నిరీక్షణకు ఒక అగ్ని పరీక్ష లాంటివాడు. ఒక్కరోజు, కేవలం ఒకే ఒక్క రోజులో అంతా తలకిందులైపోయింది. ఆస్తి మొత్తం పోయింది. కంటి పాపల్లాంటి చిన్న చిన్న బిడ్డలు కూడా దూరమైపోయారు. ఆరోగ్యం క్షీణించిపోయింది. కురుపులు పుండ్లతో కంపు కొడుతున్నాడు. యోబు దేవునికి ఇష్టుడు అనిపించుకున్న వ్యక్తి ఇప్పుడు బూడిదలో కూర్చుని ఒంటరిగా వేదన పడుతున్నాడు. సొంత భార్య దేవుణ్ణి శపించి చావు ఉంది. స్నేహితులు నీ తప్పు వల్లే జరిగింది అని నిందించారు. యోబుకు సమాధానం దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. గుండె నిండా ఆ వేదన ఎంతో ఉంది. అయితే యోబు విలపించాడు, కానీ దేవుని చెయ్యి మాత్రం విడిచిపెట్టలేదు. ప్రశ్నించాడు, కానీ దేవుడి నుంచి పారిపోలేదు. ఆయన అంటున్నాడు, దేవుడు నన్ను చంపేసినా కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టను, దేవుని మీద నమ్మకం ఉంచుతాను అని బలంగా నిలబడ్డాడు. అదే నమ్మకం, అదే విశ్వాసం నీవు దేన్నైతే కోల్పోయావో అది నీ కథకు ముగింపు కాదు, అక్కడితో ఆగిపోలేదు. యోబు జీవితంలో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలనిచ్చి అపవాదిని సిగ్గుపరిచాడు. నీవు పడుతున్న ఈ శ్రమ, నీవు కారుస్తున్న ఈ కన్నీళ్లు, జరుగుతున్న ఈ వేదన నీకు రెట్టింపు ఘనతను తీసుకురాబోతున్నాయి. ధైర్యంగా ఉండు. విరిగిపోయిన చోటే నీవు మళ్ళీ కనిపిస్తావు. కోల్పోయిన చోటే మళ్ళీ రెట్టింపుగా పొందుకుంటావు. నిజమైన భక్తి అంటే ఆశీర్వాదాలు ఉన్నప్పుడే కాదు, అవి పోయినప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించడం. మనకు అర్థం కాని పరిస్థితుల వెనక దేవునిదైన ఒక గొప్ప ప్రణాళిక కూడా ఉంటుంది. మోషే ప్రవక్తను చూడండి. లక్షలాది మందిని నడిపించాడు.
సముద్రాన్ని చీల్చాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ఆయన చేతిలో దేవుని కర్ర ఉంది. ఆయన మాట వింటే సముద్రం రెండుగా చీలుతుంది. కానీ అదే మోషే ఈరోజు అరణ్యంలో మోకాళ్ల మీద పడి దేవునితో వాదిస్తున్నాడు. ప్రభువా, వీరందరినీ నేను కన్నానా? వీరందరినీ మోసే శక్తి నాకుందా? నా వల్ల కావడం లేదు, నేను ఇక భరించలేను, నన్ను చంపేయి అంటాడు. ఒక మహానాయకుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే వ్యక్తి అంతలా విరిగిపోయాడు అంటే ఆలోచించండి. మీరు కూడా ఈరోజు అదే స్థితిలో ఉన్నారా? మీ కుటుంబ భారం కానీ, ఆర్థిక ఇబ్బందులు, బాధ్యతలు మీ మీద కొండలా కూర్చున్నాయేమో. దేవుడా, నాకింక ఓపిక లేదు అని కన్నీళ్లు పెడుతున్నారేమో. దేవుడు మోసే భారాన్ని తగ్గించడానికి 70 మందిని లేపినట్టుగానే నీ సమస్యల సుడిగుండాల్లో నీకు తోడుగా ఉండే మార్గాలు ఖచ్చితంగా ఆయన చూపిస్తాడు. దావీదు రాజును చూడండి, తన మంచము కన్నీళ్లతో తడిచిపోయిన రోజులు కూడా ఉన్నాయి. దావీదు సింహాన్ని, ఎలుగుబంటిని, గొల్లియాతును కూడా చంపి రాజయ్యాడు. ఆయన వేసిన రాయి గొల్లియాతు గర్వాన్ని అణిచివేసింది. ఆయన ఎత్తిన ఖడ్గం శత్రువులను చల్లాచెదురు చేసింది. కానీ అదే దావీదు రాత్రివేళ రాజ్యభవనపు చీకటి గదిలో ఒంటరిగా ఏడుస్తున్నాడు. దేవుడా, నన్ను మర్చిపోయావా? నీ ముఖం ఎన్నాళ్ళు దాచుకుంటావు అని. రాజులకైనా సామాన్యులకైనా ఒక్కోసారి కన్నీళ్లే భాష అవుతాయి. దావీదు కార్చిన ఆ కన్నీటి చుక్కల నుండే కీర్తనల గ్రంథం పుట్టింది. ఆయన విలపించిన ఆ వేదన నుంచే లోకాన్ని సేదదీర్చేటువంటి సంగీతం పుట్టింది. అలా మీ కన్నీళ్లు వృధా కావు. మీ కన్నీళ్లు దేవుని పాదాల దగ్గర సుగంధ పరిమళాలుగా ఉంటాయి. లోకం వస్తువుని విరిగిపోయినప్పుడు ఆ వస్తువును పారేస్తుంది. కానీ దేవుడు విరిగిపోయిన హృదయాలనే జాగ్రత్తగా పట్టుకుంటాడు. విరిగి నలిగిన హృదయాలనే జాగ్రత్తగా పట్టుకుంటాడు. నీవి విరిగిపోయినప్పుడే నీవు ఆయనకు అత్యంత దగ్గరగా ఉంటావు. ఆయన నిన్ను విమర్శించేవాడు కాదు, విమర్శించే దేవుడు కాదు, నీవు నా మాట వినలేదు అని త్రోసివేసేవాడు కూడా కాదు. నీ కన్నీళ్లను తన బుడ్డిలో భద్రపరుచుకునే దేవుడు. దావీదు అలా ఏడుస్తూ ప్రారంభించిన కీర్తనలన్నీ కూడా స్తుతితోనే ముగుస్తాయి. నీ రాత్రి కన్నీళ్లతో మొదలై ఉదయం సంతోషంతో ఉదయిస్తుంది. నీ కన్నీటి నుంచి ఆయన ఒక అద్భుతమైన జయగీతాన్ని సృష్టిస్తున్నాడు. అయితే ఈ భక్తులందరి శ్రద్ధలు విన్న తర్వాత అసలు నిజమేంటో చెప్పనా? జీవితం అంటే ఏంటో అర్థమైనప్పుడే ఎలా జీవించాలో అర్థమవుతుంది. జీవితం అందంగా మారాలి అంటే కేవలం సంతోషం కోసం మాత్రమే కాదు, సమస్యలను జయించి సంతోషించే జీవితాన్ని నేర్చుకోవాలి. అద్భుతంగా ఉంటుంది. నీ సమస్య ఎప్పుడు వచ్చినా, ఎంత పెద్దదైనా దాన్ని సాధించే సత్తా నేర్పుతుంది. మనం చూసిన ఈ భక్తుల జీవితాలందరిలోనూ కూడా ఒకే ఒక సామాన్యమైన ఫార్ములా ఉంది. వారందరూ కూడా సూపర్ హీరోలు కాదు, మనలాంటి రక్త మాంసం భావోద్వేగాలు ఉన్న మనుషులే. వారు విరిగిపోయారు, కానీ ఆ మొక్కలను దేవుని పాదాల దగ్గరే పెట్టారు. వారు ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కానీ ఆ కన్నీళ్లతోనే దేవుని వైపు చూశారు. వాళ్ళు అలసిపోయారు, కానీ అలసిపోయిన పాదాలతోనే దేవుని వెనక నడిచారు. గుర్తుంచుకోండి, పడిపోవడం అపజయం కాదు, పడి అక్కడే ఉండిపోవడమే అపజయం. పడి అక్కడే ఉండిపోవడమే అసలైన నష్టం. దేవుడు ఏలియాను నిరాకరించలేదు, రొట్టె వండి పెట్టాడు. ఇర్మియాను విడిచిపెట్టలేదు, వాగ్దానాలు ఇచ్చాడు. యోనాను శిక్షించలేదు, బలంతో నడిపించాడు. యోబుకు నిరాశ ఇవ్వలేదు, రెట్టింపు ఘనత ఇచ్చాడు. మోషేను వదల్లేదు, భారాన్ని తగ్గించాడు. దావీదును త్రోసివేయలేదు, రాజుగా చేశాడు. మనమింకా మిగిలిపోవడం, అక్కడే ఉండిపోవడం, అక్కడే నిరాశతో ఉండిపోవడం అనేది చాలా భారభరితమైన నష్టాన్ని కలుగజేస్తుంది. అది మన ఓటమి అంచుల్లోకి తీసుకువెళ్తుంది. అందుకే పడిపోవడం, ఓడిపోవడం అపజయం కాదు, అక్కడే ఉండిపోవడం మాత్రం చాలా నష్టం. భక్తులంతా దేవుణ్ణి ఆశ్రయించారు, దేవునితోనే, దేవుని బలంతోనే ముందుకు నడిచారు. మీరు మాత్రం అలాగే ఉంటే చాలా తప్పు కదా. యోషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యంలో, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయువాడిని నేనే అంటారాయన. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు. 46వ కీర్తన 1వ వాక్యం చూడండి, దేవుడు మన ఆశ్రయము, మన బలము, కష్టకాలంలో అతి సులభంగా దొరికే సహాయం దేవుడే. యోషయా గ్రంథం 40:31 వాక్యం చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఇలాంటి దేవుని వాగ్దానాలు మీకు ఇచ్చారు. వాక్యంతో బలపడండి, భక్తుల జీవితాల్ని ఆదర్శంగా తీసుకోండి. కానీ చివరగా మీకే చెబుతున్న మాట, నీకు ఈరోజు ఏ సమస్య వచ్చినా, నీలో ఎంత నిరాశ ఉన్నా, నువ్వు ఎంత అలిసిపోయినా, నువ్వు ఏలియావి కాదు, అతనికంటే నీ పరిస్థితి ఏమీ చెడ్డది కాదు.
నువ్వు యోబువి కాదు, అతను కోల్పోయినట్లు నువ్వు కూడా ఏం కోల్పోలేదు. నువ్వు మోషేవి కూడా కాదు, అతను మోసినంత భారం కూడా నువ్వు మోయలేదు. అలాంటి వారికిలా మనం బాధపడకపోయినా, అంత తీవ్రమైన నష్టాన్ని మనం అనుభవించలేకపోయినా వాళ్ళు నిలబడ్డారు. దేవుని వైపు మరలా తిరిగారు, దేవుని వైపే తిరిగారు. మనము కూడా అంత భారం, అంత శ్రమ, అంత బాధ అనుభవించలేకపోయినా మనము దేవుని వైపు నిలబడాలి. మనము ధైర్యంగా నిలబడాలి. ఖచ్చితంగా నిలబడగలుగుతాం. దేవుని హస్తం నీతో ఉంచాడు. నువ్వు ఒంటరివి కాదు, ఒంటరిగా నువ్వు లేవు. దేవునికి మరింత దగ్గరగా ఉన్నావు. నిన్ను ఓదార్చే హస్తం ఒకటి ఉంది అని మర్చిపోకండి. ధైర్యంగా ఉండమని చెప్పడం చాలా సులభం, కానీ ధైర్యంగా ఉండటమే నిజమైన ధైర్యం. అదే దేవుని శక్తి. అందుకే ధైర్యంగా ఉండు, దేవునితో ఉండు. అందుకే అలానే ఉండిపోకు, అలానే ఓడిపోకు. దేవుని శక్తిని పొందుకొని నీ ప్రార్థనతోనే వాటిని విచ్ఛిన్నం చేసేలా, జయించేలా ప్రార్థన చేయి. అలాంటి బలాన్ని పొందుకో. దేవుని హస్తం నీ వెనక ఉంటుంది. నీ ప్రార్థనే, నీ మోకాళ్ళ కన్నీటి ప్రార్థనే నీ వెనుక ఎంత శక్తి ఉందో, నీవు ఒంటరివి కావు అని నిరూపించేటువంటి సాధనం. ఇంకా నీ సమస్యలకు ప్రార్థన చెయ్యాలి అంటే, మా ప్రార్థనలో కూడా అవసరం అనుకుంటే వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. వాట్సాప్ మాత్రమే చేయండి. మా ప్రార్థనలో కూడా మీ సమస్యల గురించి ప్రార్థన చేస్తాం. అలానే మాకు మా పరిచర్యకు సహాయం చేయాలి అంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తున్నాం. సహాయం చేసి మాతో పాలిభాగస్తులుగా ఉండాలి అని కోరుతున్నాం. అలానే నువ్వు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి దేవుణ్ణి హృదయపూర్వకంగా వేడుకోవాలి. జీవితంలో వచ్చే సమస్యలన్నిటికీ ప్రార్థన ఒక సాధన అని గుర్తుంచుకోండి. రెండోది, అసలు జీవితం అంటేనే సమస్యల సాధన అని నేర్చుకోండి. ఈ 2 విషయాలు బలంగా గుర్తుంచుకోండి. సమస్యల సాధనే మన గెలుపు పయనం. ప్రతీది గెలవడానికి ప్రయత్నిస్తూనే వెళ్ళాలి అని గుర్తుంచుకోండి. చివరిగా ఒక్క మాట, నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఈ చీకటి, ఈ నిశ్శబ్దం, ఈ మాటలు రాని వేదన, ఇవేవి కూడా నిన్ను అంతం చేయడానికి వచ్చినవి కాదు. దేవుడు నిన్ను శిక్షించడానికి వచ్చినవి కాదు. ఇవి నిన్ను దేవునికి మరింత చేరువ చేయడానికి వచ్చిన రాయబారులు మాత్రమే. నీవు పడిపోయిన స్థితిని చూసి నీ భవిష్యత్తును తక్కువగా అంచనా వేయుకు. అక్కడే ఉండిపోకు. దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి నిన్ను పిలవలేదు. నిన్ను విరిచి మళ్ళీ అందంగా కట్టడానికి ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. నీ నొప్పి చాలా తాత్కాలికమైనదే, కానీ ఆయన ఇచ్చే ఆదరణ మాత్రం శాశ్వతమైనది. అందుకే ధైర్యంగా ఉండు. ఆయన నిన్ను ఎప్పుడు విడువడు, ఎప్పుడు ఎడబాయడు. నీ ప్రయాణం ఇంకా ఉంది. అనేక సమస్యలు ఎదుర్కొనే సత్తాను సాధించే వరకు ఉంది. నీ విజయం ఇంకా ముందే ఉంది. నీ సమస్యల వెనుకే విజయం ఉంది. నీ సమస్యల వెనకే దేవుని హస్తం ఉంది. నీ సమస్యల వెనకే నువ్వు సాధించే శక్తి ఉంది. ఆ శక్తి పొందుకోవడానికే మనం ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఈ వీడియోలో విన్నదంతా మీకు చక్కగా అర్థమైతే, నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలా బాధపడుతున్న, శ్రమపడుతున్న, ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి. వారికి దేవుని చేత మాట్లాడించే కొన్ని మాటలుగా, బలపరిచే ఆత్మీయ మాటలుగా వరకు ఉంటాయి. సో మరొక అద్భుతమైన మంచి వీడియోతో మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయ్యుండి మీ బాధలు, శ్రమలన్నిటిలో నుంచి మిమ్మల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.